ఎస్ తిరుపతి రెడ్డి గారు చెప్పండి, ఏదైతే టీఆర్ఎస్ పేరు మీద మీరు ఆల్రెడీ బీఆర్ఎస్గా మార్చుకున్నారు, బీఆర్ఎస్ పార్టీగానే అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతామని చెప్పి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ పైన మాకే హక్కులు ఉన్నాయని చెప్పి దాదాపు 1100 అభ్యంతరాలు అటు ఎలక్షన్ కమిషన్కి రాసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు? ఆల్రెడీ మీరు పేరు మార్చుకున్నారు కదా, మళ్ళీ టీఆర్ఎస్ పేరు మాదే అనే హక్కు ఎలా ఉంది? నమస్తే అండి వెంకటరామన్న, నమస్తే మీకు కూడా. తను పార్టీ పెట్టినటువంటి ఉద్దేశం ఏందో, ఆ పార్టీ ఎజెండా అయితేనేమి, ఆ పార్టీ పేరు అయితేనేమి, ఆ పార్టీ ఎజెండా యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి తెలిసిపోతుంది. ఎవరో కొంతమంది సోకాల్డ్ మహానాయకులు వెనుకుండి నడిపిస్తున్న తతంగం. ఇప్పుడు చూడండి, తెలుగు జాతి చరిత్ర లోపల ఇద్దరు మహోన్నతమైన నాయకుల యొక్క రాజకీయాన్ని మనం చూసాం. ఒకరు ఎన్టీ రామారావు గారు, ఇంకొకరు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు పసుపు అనేది, అంటే పసుపు రంగు అనేది శుభసూచకం అనేటువంటి ఆ కాన్సెప్ట్తో ఆ యొక్క తెలుగుదేశం జెండా రూపకల్పన లోపల పసుపు బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టి 9 నెలల్లోనే అప్పటికి మహావృక్షం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఒక కొత్త రాజకీయానికి తెరలేపిండు. ఇక ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా అప్పుడు దేశంలో ఒక చరిత్ర, అదొక చరిత్ర. ఆ తర్వాత అసలే తొలిదేశ ఉద్యమం లోపల ఎంతో మంది అమరులైనా కూడా ఆ ఉద్యమాన్ని తొక్కిపడేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మలిదేశ ఉద్యమం లోపల కేసీఆర్ గారు తెలంగాణ ఆవశ్యకత ఎంతైనా రావాలి, మనకు వస్తేనే మన బతుకులు బాగుపడితే, మన రాజకీయం మనం చేసుకోవాలి, మన పాలన మనం చేసుకోవాలి, అప్పుడే ఈ యొక్క ప్రాంతం మీద ఎప్పుడైతే దోపిడీ జరుగుతుందో దశాబ్దాల కాలం దోపిడీకి మనం అడ్డుకట్ట వేయచ్చు, మన ఆత్మగౌరవం ఇనుమడుస్తుంది, మన భాషకు యాసకు అన్నిటికీ కూడా గొప్పతనం దక్కుతుందనే ఉద్దేశంతో ఒక గులాబీ రంగు జెండాను ఆయన యొక్క తీసుకొచ్చేసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక 2 దశాబ్దాల చరిత్ర అనే టీఆర్ఎస్ పార్టీకి అది అటువంటి ఒక గొప్ప పార్టీని తీసుకొచ్చేసి సకల జనులను ఐక్యం చేసి దేశంలో ఉన్నటువంటి కుహనా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ రెండింటిని మెడలు వంచి నై తెలంగాణ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మజ్లిస్ వాళ్ళ చేత కూడా జై తెలంగాణ అని కొట్టించేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహోన్నత నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇద్దరు పాపులర్ లీడర్స్, ఒకరు ఎవరు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో పాపులారిటీ ఏంది, ఎల్లో బ్యాక్గ్రౌండ్. కేసీఆర్ గారి తీసుకొచ్చినటువంటి పార్టీ ఏంటిది, టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ అనేది ఇప్పుడు జనం యొక్క మస్తిష్కంలో ఇట్లా రిజిస్టర్ అయింది. ఈ రెండింటిని క్యాప్చర్ చేసేసి ఆ రెండింటి అంటే రెండు రంగులను క్లాత్ తీసుకొచ్చి అతికిచ్చి కుట్టితే వస్తుంది, ఎట్లా వస్తుందో అట్లా పసుపు బ్యాక్గ్రౌండ్, టీఆర్ఎస్ పేరు, ఈ రెండింటిని తీసుకొచ్చి ఎన్కరేజ్ చేసుకుందాం. ఇది ఇట్లాంటి కాపీ కొట్టి వ్యవహారం చేసేటోళ్ళు రాజకీయాలు ఏం చేస్తారంటే, ఆమెకు వ్యక్తిగత జెండా తప్ప ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంలో ఏం చేస్తారు, కొత్త కాన్సెప్ట్తో వస్తారు. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ పార్టీలు ఏదైతున్నాయో, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీలో వీళ్ళకంటే నేను భిన్నంగా పరిపాలన చేస్తా, నేను భిన్నంగా సేవ చేస్తా అనేటువంటి కొత్త కాన్సెప్ట్తో వస్తారు. వాటినే ప్రజలు ఆమోదిస్తారు. ఇట్లా వచ్చేసి అక్కడి నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో పసుపచ్చ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పాపులారిటీని, అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ 3 అక్షరాలకు ఉన్నటువంటి పాపులారిటీని ఎన్కరేజ్ చేసుకొని రాజకీయం చేద్దామంటే ప్రజలు దాన్ని సహించరండి. అయినా కూడా ఒక కారు గుర్తును పోలిన ఆటో గుర్తు వల్ల ఎన్నో సీట్లు గతంలో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బపడింది. ఇట్లాంటి అంటే జనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనే కాన్సెప్టే తప్ప మాకు ఆమె ఏదో పార్టీ పెట్టి ఇక మా బీఆర్ఎస్ పార్టీకి ఏదో ముచ్చెమటలు పట్టిస్తుంది, మాకేదో ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది ఎవరు లేరు. అది నవ్వుతున్నారు. ఎప్పుడైతే తెలంగాణ సమాజంలో తండ్రి, ఆ తండ్రి యొక్క కూతురు ఉన్నటువంటి ఆ యొక్క సెంటిమెంట్ అంతా ఇంత ఉంటుందండి. ఇప్పుడు కొడుకు తిరగబడ్డ తండ్రి మీద అంతో కొంత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ కన్న కూతురు గనక అటువంటి కేసీఆర్ గారు లాంటి మహోన్నత నాయకుడి మీద ఎక్కుబెట్టి ఒక మరమనిషిగా మారిండను. ఆయన అసలు జాతి క్షమించదండి, తెలంగాణ జాతి. కేసీఆర్ గారిని ఎవరన్నా మాట్లాడినా కూడా, వెంకటస్వామి కూడా చాలా చర్చల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా మాట్లాడతారంటే, ఎవరు మాట్లాడన్నా ఒక పెద్ద వ్యక్తి గురించి మాట్లాడాలంటే చిల్లరగా ఎవరు మాట్లాడరండి. కన్నా కూతురే వచ్చి చిల్లరగా మాట్లాడాలని తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, తెలంగాణ సమాజం ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. కూతురు పోయి తండ్రిని అన్ని మాటలు అంటా ఉంటే ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఆమె యొక్క కేసీఆర్ కూతురుగా
ఆమెకు కొంత ఇమేజ్ ఉండే, కేసీఆర్ కూతురుగా అంటున్నాం, సొంత ఇమేజ్ లేదు. సొంత ఇమేజ్ ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎందుకు కూడిపోతుంది? ఈ వీరి రాజకీయం వల్ల, కవిత గారు రాజకీయం వల్ల మాకు మొత్తం పెద్ద ఎత్తున దెబ్బపడ్డదండి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బపడ్డది, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ దాకా 4 జిల్లాల లోపల బీఆర్ఎస్ పార్టీకి గతం లోపల చాలా దెబ్బపడ్డది. వీరు నిష్క్రమించిన తర్వాతనే, కవిత గారు వెళ్ళిపోయిన తర్వాతనే ఇవాళ మళ్ళీ పునరుత్తేజం వచ్చింది క్యాడర్ లోపల. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ రేపు రానున్న రోజుల లోపల ఇంతకుముందు ఎట్లయితే మొన్నటి ఎన్నికల లోపల ఏదైతే చేదు అనుభవం అయిందో అది పోయి మళ్ళా గతాన్ని గుర్తు చేసే విధంగా విజయ దుందుబి మోగించబోతా ఉంది. కేసీఆర్, కవిత గారి నిష్క్రమణ వల్ల మా పార్టీకి చాలా మంచి రోజులు వచ్చాయి. గంటా పదంగా క్యాడర్ కూడా చెప్తా ఉంది. ఆవిడ వెళ్ళిపోవడం వల్లనే మా మంచిది. ఆవిడ వెనుక ఉన్నటువంటి తెర వెనుక శక్తులు, ఇంకా దీంట్లో ముసుగుల గుద్దులాటే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి కనిసన్నల లోపల ఈవిడ పార్టీ ఓపెన్ చేసేసి బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఇబ్బంది పెడదామనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజాకాన్ని గుర్తించారు. అందుకే ఆవిడని ఎక్కడ ప్రజామోదం, ప్రజలు ఎవరు, ఇప్పుడు ఆమె ఒక స్పీచ్ ఇస్తే కింద కామెంట్లు చూడండి 90% ఎగనెస్ట్గా ఉన్నాయి. పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారి కామెంట్స్ని మనం తీసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా ఈవిడ చేసేటువంటి రాజకీయం బాగాలేదు, ఈ కాపీ కొట్టుడు రాజకీయం బాగాలేదు, వస్తే నువ్వు సమాజ సేవ, ప్రజాసేవ చేయాలనుకుంటావు, కొత్త కాన్సెప్ట్ రా, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం చేయగలుగుతావు? ఇక్కడ తెలంగాణలో ఒక ఆడబిడ్డకు మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ ఒక ఆడబిడ్డను చెరిసిన వ్యవహారం, అదే ఫోక్సో కేసు మీద కూడా ఈమె ఆ అబ్బాయిని సమర్థించే విధంగా మాట్లాడింది. అబ్బాయిని సమర్థించే విధంగా ఒక తల్లి అని డిక్లేర్ చేసుకో. తల్లి ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ సమాజాన్ని? ఆవిడ తల్లి అంటేనే జనాలు నవ్వుతున్నారు, ఈవిడ తల్లి ఏంటి అని. ఆమె డిక్లేర్ చేసుకుంది నేను తల్లిని అని. ఒక మన యొక్క వేషధారణ మార్చుకుంటేనే తల్లులు అవుతామండి. తల్లులు అంటే ప్రజలు స్పందించి తల్లిని కోరుకోవాలి. ఎన్టీ రామారావు గారిని అన్న అన్నారు. ఎందుకు అన్నారు? ఆయన అన్నగా ప్రజలంతా కూడా హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. కేసీఆర్ గారిని బాపు అంటున్నారు. ఎందుకు? ఆయన బాపులా గెలపడుతున్నాడు, ఒక ప్రొటెక్టర్ గెలపడుతున్నాడు, తెలంగాణను రక్షించుకునేటువంటి ఒక మహోన్నత వ్యక్తి గెలపడుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల, తెలంగాణ సాధించడం లోపల బ్రాండ్ ఏదన్నా ఉందంటే అది కేసీఆర్ గారు, టీఆర్ఎస్. ఆ 2 పదాలను ఇంకెవరి చేతుల్లో ఉన్నా కూడా, ఇప్పుడు బతుకమ్మని తీసుకెళ్ళి ఆంధ్ర తల్లి, తెలుగు తల్లి చేతుల్లో పెడితే ప్రజలు ఆమోదిస్తారండి. అట్లనే కేసీఆర్, టీఆర్ఎస్, ఇది మా బీఆర్ఎస్ పార్టీ సంపద, మా బీఆర్ఎస్ పార్టీ పేటెంట్. తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా ఆ వచ్చే ఓటు మా అకౌంట్కే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది. రానున్న రోజుల లోపల మా కేసీఆర్ గారి సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి కుట్రలు ఎన్ని జరిగినా కూడా, కూతురు రూపంలో వచ్చి కుట్రలు చేసినా కూడా ఏం స్పందన లేదండి. ఓ పెద్ద ఎత్తున ఇది చేశారు, ఏం లేదు. గతంలో రాలేదు అండి తెలంగాణ పేరుతో ఎన్ని పార్టీలనే. దేవేందర్ గౌడ్ కంటే వీరు గొప్ప వ్యక్తి అండి కవిత గారు. ఆల నరేంద్ర గారి కంటే గొప్ప వ్యక్తి అండి. విజయశాంతికి కూడా తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది కదా. ఎన్ని తెలంగాణ పార్టీలు రాలేదు. ఏ వచ్చినా కూడా ఇలా వచ్చి అలా పోయినాయి. లేదంటే లాస్ట్ చివరికి వచ్చి కేసీఆర్ గారి టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో విలీనమైనవి తప్ప అవి సస్టైన్ కాలేదు. ఈ కవిత గారి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మీద స్పందించవద్దని అనుకున్నాం. కానీ ఇవాళ ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈసీ నిర్ణయం వల్ల. కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేమైతే అసలు పరిగణలోకి తీసుకోవట్లేమండి. కవిత గారిని తీసుకోవట్లేం, వారి పార్టీని తీసుకోవట్లేం.